గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్లో మనం ఫెమా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇది ఇండియా యొక్క చరిత్రలో ఒక అద్భుతమైన యాక్ట్ అండి. ఎందుకంటే ఇంతకుముందు ఫెరా ఉండేది. ఫెరా ప్రకారం ఫెమా రాక్తో అయిపోయిందండి. సో మనం ఫెరా గురించి ఏమి చదవక్కర్లేదు. ఫెరా టైంలో ఎవరైనా ఎవరి మీదైనా కేసు పెడితే వాడే నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవాలండి. ఫెరాలో అది చాలా డ్రకోనిక్లా అండి. చాలా రిస్ట్రిక్షన్స్, చచ్చిపోయేవారు. ఎవరు సామాన్యులు, బాగా ఉన్న వాళ్ళందరూ బాగానే బతికేవారు. వాళ్ళు మా టాక్టిక్స్ హవాలా బాగా నడిచేది. ఫెమా ఎప్పుడైతే వచ్చిందో ఇది సింప్లిఫై అయిందండి. ఎవరు లా ఎన్ఫోర్స్మెంట్ వీడు తప్పు చేసాడని ప్రూవ్ చేస్తే తప్ప అందరూ ఇన్నోసెంట్ అండి. సో ఇదంత డ్రాకోనిక్ కాదు. ఫెరాలో బాగా ఇబ్బంది పడ్డారు. ఫెమా వచ్చింది. ఈ సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు టైం నుంచి లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. ఇది ఫెమా మాత్రం వాజ్పేయి గారి టైంలో వచ్చింది. సో వీళ్ళు చేసిన ఆర్థిక సంస్కరణల వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నామండి. నరసింహారావు గారు అలాగే వాజ్పేయి గారు చేసి ఉండకపోతే మనది పాకిస్తాన్లో ఉండే దేశం. సో టాపిక్ వస్తే ఫెమా పర్పస్ ఏంటంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ యూజ్ చేసి ట్రేడ్ అవి డెవలప్ చేయడమే మెయిన్ పర్పస్ అండి. సో దీంతో ఫెరా యొక్క డ్రకోనిక్ టైం అయిపోయిందండి. చాలా ఇబ్బంది పడ్డ టైం అంతా అయిపోయింది. ఈ ఫెమా అనేది ఎవరికి అప్లికబుల్? ఏ పర్సన్ ఇన్ ఇండియా. దీంట్లో పర్సన్ని కాస్త డిఫరెంట్గా డిఫైన్ చేశారండి. మనం ఆల్రెడీ చెప్పి ఆర్టిఫిషియల్ పర్సన్, లీగల్ పర్సన్ ఇలాగా. సో వాళ్ళందరినీ పర్సన్గానే కన్సిడర్ చేశారు. పర్సన్ అంటే ఇండివిజువల్, కంపెనీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఎనీ ఆర్టిఫిషియల్ పర్సన్, ఇంకా ఫామ్ కూడా దీంట్లో పర్సన్ కిందే కన్సిడర్ చేయడం అయిందండి ఫెమాలో. ఇన్ కేస్ ఆఫ్ ఫెమా వీళ్ళందరినీ పర్సన్ కింద కన్సిడర్ చేశారు కదండి. వీళ్ళందరూ ఎవరైనా ఏదైనా ఆఫీస్ ఉన్నా, వాళ్ళకి బ్రాంచ్ ఉన్నా, వాళ్ళ పేరు మీద వాటిని కూడా పర్సన్స్ కిందే కన్సిడర్ చేశారండి. సో ఇక్కడ పర్సన్ అంటే వీళ్ళందరూ వస్తారండి. ఇప్పుడు మనం కొన్ని టర్మ్స్ చూద్దామండి. సో పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, ఎవరిని పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అని అనొచ్చండి. 182 డేస్ కంటే ఎక్కువ ఇండియాలో ఉన్న వాళ్ళని పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అంటారండి. అయితే అది జాబ్ కోసం, లేదా బిజినెస్ ట్రిప్ కోసం, లేదా టూరిస్ట్గాను, లేకపోతే ఇంకేదైనా పర్పస్, హెల్త్ కానీ ఏదైనా నెంబర్ ఆఫ్ పర్పస్ ఉంటాయి. వాటిల్లో దేనికోసమైనా ఉంటే మాత్రం కాదండి. వాళ్ళు రియల్గా ఉండాలి కాబట్టి, రెసిడెంట్ కాబట్టి ఉంటే 182 డేస్ ప్లస్ ఉంటే ఇండియన్ రెసిడెంట్ అంటారండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫారెన్ పోస్టింగ్ వచ్చింది, మీరు ఒక 1 year యూకేలోనూ ఉన్నారండి. అప్పుడు మీరు రెసిడెంట్ కాకుండా పోతారా అంటే కాకుండా పోరండి. మీరు జాబ్ పర్పస్లో 182 డేస్ ఉండలేదు. అలాగే ఓ ఫారినర్ వచ్చి ఇండియాలో ఉన్నాడు 182 డేస్ కంటే ఎక్కువ, వాడు ఇండియన్ అయిపోతాడంటే అవ్వడండి. వాడు జాబ్ పర్పస్ మీద వచ్చాడు. సో జాబు, బిజినెస్, లీజరు, అలాగే హాస్పిటల్, ఇలా ఈ ఇష్యూస్ అన్నిటి కోసమైనా వచ్చి ఇక్కడ ఉంటే వాడు రెసిడెంట్ అవ్వడు, ఇక్కడ లేకపోతే మనం రెసిడెంట్ కాకుండా పోము. సో ఇవి కాకుండా మామూలుగా ఇంకే రీజన్ వల్ల అయినా, అంటే రెసిడెంట్ అవ్వాలని చెప్పి మనం, లేదా రెసిడెంట్ కాకూడదని చెప్పి మనం బయటికి వెళ్ళి ఉంటే అప్పుడు నాన్ రెసిడెంట్ అవుతామండి. సో ఈ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 182 డేస్ అండి. నెక్స్ట్, సో రెసిడెంట్కి నాన్ రెసిడెంట్కి తేడా ఏంటండి? 182 డేస్ కంటే ఎక్కువ ఇండియాలో ఉంటే రెసిడెంట్, లేకపోతే నాన్ రెసిడెంట్ అండి. రిపాట్రియేట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మన వాళ్ళు దుబాయ్ అది వెళ్తారు కదా, వాళ్ళు అక్కడి నుంచి ఫారెక్స్ని పంపిస్తారండి. ఇది చాలా గ్రేట్ అండి. వాళ్ళ కుటుంబం కోసమే కాదు, దేశం కోసం కూడా సంపాదిస్తున్నట్టు. సో వాళ్ళు ఫారెక్స్ని పంపిస్తారండి. వాళ్ళని రిపాట్రియేట్స్ అంటారండి. నెక్స్ట్, కరెన్సీ అంటే క్యాష్ ఒకటే కాదండి, క్యాష్ ఈక్వివలెంట్ అన్నీనండి. అంటే చెక్, డ్రాఫ్ట్, డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవన్నీ ఆల్ సెక్యూరిటీస్, వీటిలన్నిటిని కలిపి క్యాష్ అంటారండి. సో కరెన్సీ అంటారండి. సో ఫారెన్ కరెన్సీ అంటే ఏంటండి? ఇండియన్ కాందల్లా ఫారెన్ కరెన్సీ. నెక్స్ట్, సెక్యూరిటీస్ అంటే ఏంటండి? షేర్స్, బాండ్స్, డిబెంచర్స్, ఇవన్నీ సెక్యూరిటీస్ అండి.
ఫారెన్ సెక్యూరిటీస్ ఏంటంటే ఆబ్వియస్గా ఇండియన్ కంపెనీస్, ఇండియన్ బ్యాంక్స్ ఇష్యూ చేసినవన్నీ ఇండియన్ సెక్యూరిటీస్, మిగతా బయట ఇష్యూ చేయని ఫారెన్ సెక్యూరిటీస్. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఫారెన్ సెక్యూరిటీస్ హ్యాండిల్ చేయడానికి మనకు రైట్ లేదు. ఫారెన్ సెక్యూరిటీస్ కానీ ఫారెన్ కరెన్సీ కానీ హ్యాండిల్ చేయడానికి మనకు రైట్ లేదు. మనం ఫారెన్ కంట్రీలో ఉన్నప్పుడు మాత్రం కొనవచ్చండి ఫారెన్ సెక్యూరిటీస్ కానీ, ఫారెన్ అసెట్స్ కానీ, ఫారెన్ కరెన్సీ కానీ. ఇండియాలో మాత్రం చేయకూడదు. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ అండి. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏం లేదండి, ఆస్తులు, స్థిరాస్తులు కొనడం, అమ్మడం, ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయండి. కరెంట్ అకౌంట్ అంటే ఏంటండి, క్యాపిటల్ అకౌంట్ కాందల్లా కరెంట్ అకౌంట్ అండి, దాంట్లో పెద్దగా ఆలోచించక్కర్లేదు. సో క్యాపిటల్ అకౌంట్లోకి అసెట్స్, లయబిలిటీస్, ఆస్తులు, అప్పులు ఏం చేసినా స్థిరమైనవి అవన్నీ దాంట్లోకి వస్తాయండి. కరెంట్ అకౌంట్లోకి మనం రెగ్యులర్గా చేసే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వస్తాయండి. ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఏంటి, ఆర్బీఐ కొంతమంది ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆథరైజ్ చేస్తుందండి. మనకి మన బ్యాంక్స్ ఆథరైజ్డ్ పర్సన్, అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా ఉంటాయి కదండి ఆఫీసెస్, వాళ్ళందరూ ఆథరైజ్డ్ పర్సన్స్. ఆథరైజ్డ్ పర్సన్స్ ఈ ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ని డైలీ బేసిస్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయాలండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళని అపాయింట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇన్స్పెక్ట్ చేస్తుంది. సో వీళ్ళు డైలీ బేసిస్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేయకపోతే వాళ్ళ లైసెన్స్ని రివోక్ చేస్తుంది. నెక్స్ట్, ఇండియన్స్ మ్యాక్సిమం రెమిటెన్స్ ఎంత చేయొచ్చండి, $2,50,000 అండి. రిపీట్, $2,50,000 అండి, రూపీస్ కాదు. ఒక ఫైనాన్షియల్ ఇయర్కి $2,50,000 రిమిట్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు మీ అబ్బాయి కానీ మీ తమ్ముడు కానీ ఎవరైనా అబ్రాడ్లో చదువుతున్నారు, మీరు ఎంత పంపించవచ్చు అంటే $2,50,000 అండి, అంతకుమించి $1 కూడా పంపడానికి ఉండదు. ఓకే, అబ్రాడ్లో ఉన్నప్పుడు నేను ఇందాకే చెప్పానండి, అబ్రాడ్లో ఉన్నప్పుడు అక్కడ అసెట్స్ కొనవచ్చు, సెక్యూరిటీస్ కొనవచ్చు, ఫారెక్స్తో డీల్ చేయొచ్చు. మళ్ళీ ఇండియాకి వచ్చాక కావస్తే ఆ అసెట్స్ అమ్మేసి ఆ ఫారెక్స్ తీసుకోవచ్చు. అంతేగాని ఆ తర్వాత కూడా నేను అసెట్స్ కొంటానంటే కుదరదండి. మన ఇండియాలో ఉండగా ఫారెన్లో ఏ అసెట్స్ కొనడానికి లేదు. అబ్రాడ్ వెళ్ళి అక్కడ చేయొచ్చు. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంటు డెసిషన్ అండి, ఫెమా ద్వారా అధికారాలు వచ్చాయి, అది సూపర్విజన్ చేయొచ్చు. అలాగే కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఇంపోజ్ చేయొచ్చు. ఎట్ల మీద, పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్ ఆఫ్ ఫారెన్ రిలేటెడ్ అనమాట. అంటే కంట్రీ దాటి వెళ్ళే పేమెంట్స్, కంట్రీ బయట నుంచి వచ్చే రిసిప్ట్స్ మీద, అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ మీద, అలాగే ఫారెన్ సెక్యూరిటీ డీల్స్ మీద, వీటిలన్నిటి మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చండి. ప్లస్ ఇప్పుడు పెనాల్టీ పార్ట్కి వద్దామండి. పెనాల్టీ ఈజ్ 3x అండి, అంటే 3 times అండి. ఏదైనా తప్పు చేస్తే ఆ లిమిట్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు $2,50,000 మాత్రమే పంపొచ్చు అన్నాను. $2,50,000 $1 పంపించారు అనుకోండి, ఆ $1 ఏమైందండి, లిమిట్ దాటింది. సో మీకు వచ్చే పెనాల్టీ 3 times of $1 ఎంతండి, అది $3. సో 3x అనమాట, 3 times of బ్రీచ్ అనమాట అండి, $3 అవుద్ది. అదే $2 ఎక్కువైంది అనుకోండి, $6 కడతారు ఇఫ్ క్వాంటిఫైబుల్. అలా కాకుండా క్వాంటిఫైబుల్ కానీ, అంటే మనం లెక్కలో చూపలేని తప్పులు ఏమైనా జరిగితే $2,00,000 ప్లస్ ఆ తప్పు ఎన్ని రోజులు జరిగిందో అన్ని 5,000 అండి. అంటే 2 రోజులు జరిగింది అనుకోండి, 2,00,000 ప్లస్ 10,000, 2 5 10. నెక్స్ట్, సరే వాడు ఫైన్ వేసాడు, లేదా ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. మీకు ఎవడైతే బుక్ అయ్యాడో వాడికి నచ్చలేదు, వాడు ఏం చేయొచ్చండి, అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్కి ఎవరి దగ్గర వెళ్ళొచ్చు, స్పెషల్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చండి. అది కూడా నచ్చలేదు, ఆయన డెసిషన్ కూడా నచ్చలేదు, అప్పుడు మనం సెకండ్ అప్పీల్కి అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలండి. అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. దాంట్లో ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ హైకోర్టు ఆ లీగల్ ఇష్యూస్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకే డీల్ చేస్తుందండి, మిగతాదంతా అప్పీలేట్ ట్రిబ్యునల్కి ఇచ్చేస్తుంది. నెక్స్ట్, ఇదంతా ఎవరు చూసుకుంటారండి, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇదంతా చూసుకుంటారు. వాళ్ళకి ఒకవేళ వాళ్ళ ఫోర్స్ సరిపోతుంది అంటే వాళ్ళు సెర్చ్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు, పనిష్మెంటు అన్నీ మొత్తం ప్రాసెస్ అంతా వాళ్ళు చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఫోర్స్ సరిపోకపోతే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ ఎంప్లాయీనైనా వాళ్ళ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడానికి అథరైజ్ చేయొచ్చండి.
సో దీంతో ఫెమా కంప్లీట్ అయిందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.